ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా పాఠశాల విద్యా ప్రణాళిక దాని నిర్వచనాలు ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు విద్యా ప్రణాళిక అంటే ఆంగ్లంలో కరికులం అంటాం. మరి ఈ కరెర్రీ అనేది కరికులం లాటిన్ భాషలోని కరెర్రీ అనే పదం నుంచి వచ్చింది. కరెర్రీ అంటే పరుగు పందెం, బాట అనే అర్థం. దీని అర్థం ధావన పదం అంటే ఏ రన్వే అని అర్థం. ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరుకోవడానికి పరిగెత్తే మార్గం. ఇప్పుడు మనం కూడా చేసేది అదే. మన గమ్యం ఏంటి? డిఎస్సి సాధించడం. దానికోసం ఇవన్నీ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నామో అదంతా కూడా ఒక ప్రయత్నమే. సాధారణంగా విద్యార్థి పాఠశాలలో చేయవలసిన అంశాల జాబితా అనే అర్థంలో వాడతారు. ఓకే ఫ్రెండ్స్, మనం నిర్వచనాలు ఏంటో చూద్దాం. మరి విద్యా ప్రణాళిక నిర్వచనాలు. కన్నింగ్హామ్. మొత్తం నేను చదివి చెప్పట్లేదు. కన్నింగ్హామ్ చూడగానే కళాకారుడు చూడండి. కన్నింగ్ బుద్ధి ఉంటే కళాకారుడు కాలేడు. కన్నింగ్ బుద్ధి ఉంటే కళాకారుడు కాలేడు. ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది. కన్నింగ్హామ్ కళాకారుడు. వాల్టర్ తార. తార అంటే సితార అని గుర్తుపెట్టుకోండి. సితార అంటే వాయించేది. దాన్ని అభ్యసించాలి అంటే చాలా కష్టపడాలి. లేకపోతే అభ్యసనం బాగా చేస్తేనే సితార నేర్చుకుంటాం. లేదా ఇంకో రకంగా చేస్తే అభ్యసనం అంటే ఏంది? బాగా చేసే వాళ్ళే తార అవుతారు. తార అంటే స్టార్ అవుతారు. 2 క్లూస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు నచ్చిన క్లూ యూజ్ చేయండి. క్రో అండ్ క్రో. క్రో అండ్ క్రో. ఇక్కడ కా ఉంది, ఇక్కడ కా ఉంది. ఇక్కడ మానసిక క, శారీరక క, ఆధ్యాత్మిక క, నైతిక క. ఇలా అన్నింటిలో కా వస్తుంది. క్రో అండ్ క్రో. క్రో 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 అని అరుస్తున్నారు కదా, ఇక్కడ కూడా కా 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 అనుకుంటూ వస్తుంది. అన్నింట్లో కా వస్తుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కార్టర్ వి గుడ్. గుడ్డిన. ఎవరు? ఉద్యోగం చేయడం అంటేనే గుడ్. వృత్తి లేదా ఉద్యోగ రంగంలో వ్యక్తులకు పట్టభద్రులుగా చేయడం. అంటే పట్టభద్రులు అయితేనే గుడ్ కదా, గుడ్. కాబట్టి పట్టభద్రులు చూడండి. నెక్స్ట్, ముర్రె. ముర్రె అంటే పుర్రె అని గుర్తుపెట్టుకోండి. శిశువుకు పుర్రె చాలా చిన్నగా ఉంటుంది. ముర్రె అంటే శిశువు, పుర్రె చాలా చిన్నగా ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 1943 క్రోకెన్జిస్ వెల్. ఇవి వెల్లుగా ఉంటాయి. ఈయన నిర్వచనం సర్వజనాదరణ పొందింది. వెళ్ళు కాబట్టి ఇంత బాగున్నాయి అని అర్థం. ఈయన నూతన నిర్వచనం ఇచ్చారు. విద్యా ప్రణాళిక పాఠశాల మార్గదర్శకత్వంలో శిశువులు పొందే వాస్తవ అనుభవాల సంకలితంగా ఏర్పడుతుంది. అంటే ఇవి వెళ్ళు ఉంటాయి కాబట్టి సర్వజనాదరణ పొందింది. విలియం బెన్నెట్. బెన్నెట్ ఏంటి? ఇక్కడ కూడా నెట్. బెన్నెట్లో నెట్ తీసుకోండి. ఇక్కడ ఈ నెట్ ఉంటేనే దాని మార్గం అనేది సుగమం అవుతుంది. మార్గదర్శి మార్గం. ఇక్కడ కూడా ఒక మార్గం. ఈ విధంగా గమ్యాన్ని చేరాలంటే ఈ మార్గం అనేది ఉండాలి. ఆ విధంగా నెట్ అనే మార్గం అని గుర్తుపెట్టుకోండి. ఆల్బర్ట్ అండ్ ఆల్బర్ట్. నెట్ ఎక్కడ కడతామో అక్కడనే మార్గం అనేది ఏర్పడుతుంది. ఆల్బర్ట్ అండ్ ఆల్బర్టి అంటే 2 సార్లు ఆల్ మొత్తం. అంటే ఇక్కడ ఏంది? పాఠశాల తన విద్యా లక్ష్యాలను సాధించడానికి విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహార రూపం. కాబట్టి ప్రణాళిక. ఆల్బర్ట్. టెలిగ్రామ్ ఏమంటాం? టెలిగ్రామ్ చూడగానే మనకు టెలిగ్రామ్ గుర్తు రావాలి. ఎక్కడిది? అమెరికాలోని టెలిగ్రామ్ అని అనుకోవాలి. సేలర్ అలెగ్జాండర్. ఇక్కడ కూడా ఏంటి? సేలర్స్ అంటే సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు? వస్తువులు అమ్ముతాడు. ఇక్కడ వస్తువు అనే వర్డ్ వచ్చింది కాబట్టి సేలర్స్ అలెగ్జాండర్. ఆ సేలర్ పేరు అలెగ్జాండర్ అని గుర్తుపెట్టుకోండి. వస్తువు. సెకండరీ విద్యా కమిషన్, మాధ్యమిక విద్యా కమిషన్. దీన్ని మొదలియార్ కమిషన్ అని కూడా అంటాం. మొదలియార్ అంటే మొత్తం అని గుర్తుపెట్టుకోండి. మొత్తం. మాధ్యమిక విద్యా కమిషన్లో మొత్తంగా గుర్తుపెట్టుకోండి. సమస్త అనుభవాలు. అదేవిధంగా అన్ని ప్లేస్లలోవి చూడండి. పాఠశాలల్లోనూ, తరగతి గదిలోనూ, గ్రంథాలయాల్లోనూ, ప్రయోగశాలలోనూ, వర్క్షాప్లోనూ, ఆట స్థలాల్లోనూ ఈ విధంగా మొత్తం నియత అనియత కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టి దీనికి మొత్తం అంటే మొదలియారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ క్లూ బాగానే నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.